అందరికీ నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. సో ఆ కేసు ఆయన ఎలా చనిపోయారు అనే విషయాన్ని పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నారు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు, ఆయనకు గాయాలు ఎక్కడెక్కడయ్యాయి, ఆ గాయాలు అవ్వడానికి కారణం ఏమిటి, అసలు ఆయన హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి ప్రమాదం జరిగినంత వరకు, ఆయన మరణించినంత వరకు మధ్యలో ఆయన ఎక్కడెక్కడ ఆగాడు, ఎందుకు ఆగాడు, సో ఈ ఓవరాల్గా దారిలో ఏం జరిగింది, ఈ మొత్తం పోలీసులు డెప్త్గా చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేశారు. అంటే వాళ్ళకు వాళ్ళే కొన్ని ప్రశ్నలు వేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే దానికి సమాధానాలు రాబెట్టారు. సమాధానాలు లాజికల్గా కాదు, ఎవిడెన్స్లు కూడా రాబెట్టారు. ఉదాహరణకి ఆయన పలానా చోట మద్యం తాగాడు, మద్యం తాగడానికి ఆపాడు అనుకుందాం. సో అక్కడ ఏం కొన్నాడు, పేమెంట్ యూపీఐ పేమెంట్ చేస్తే యూపీఐ పేమెంట్ కూడా క్రాస్ చెక్ చేశారు. అతని మొబైల్లో యూపీఐ పేమెంట్ ప్లస్ అవతల వాళ్ళకి రిసీవ్ అయిన వాళ్ళకి యూపీఐ పేమెంట్, దానికి సంబంధించి క్రాస్ చెక్ చేశారు. ఆ టైమింగ్కి అక్కడికి వెళ్ళిన టైమింగ్కి ఆ దగ్గరలో వాళ్ళకి దొరికిన సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్కి మ్యాచ్ అయిందా లేదా అని చూశారు. అంటే ఇట్లా ఏ కోసానా కూడా మరో అనుమానానికి తావివ్వలేదు పోలీసులు, మరొకరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. మొత్తం మీద 600 సీసీటీవీ క్లిప్పింగ్స్ పరిశీలించారంటే అర్థం చేసుకోవచ్చు. 40 నుంచి 60 వరకు సీసీ కెమెరాల రికార్డింగ్లు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డెప్త్గా పోలీసులు వెళ్ళారని. సో మొత్తం మీద అసలు ఆయన ప్రయాణం ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనం ఒకసారి సింపుల్గా చూసుకుంటే, సో అంటే సింపుల్గా ఆయన చనిపోవడానికి రీజన్ అయితే ఇదండి. అంతిమంగా పోలీసులు చెప్పింది ఏంటంటే నైట్ 11:41 ఆయన ఇక్కడికి వచ్చాడు. బండికి హెడ్లైట్ లేదు, లైటింగ్ లేదు, లేకపోవడం వల్ల ఈ రాళ్ళు కనిపించలేదు ఆయనకి. ఈ రాళ్ళు కనిపించకపోవడం వల్ల బండి ఈ సైడ్ వచ్చి, ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఇక్కడికి వచ్చి స్కిడ్ అయింది. స్కిడ్ అయ్యి అటు సైడు కొంచెం గొయ్యిలా ఉంటుంది అనమాట, ఒక 7-8 అడుగులు లోపలికి లోతులా ఉంటుంది. సో అటువైపు ఆయన పడిపోయాడు. అలా పడిపోవడం వలన ఆయనకి శరీరంలో మీద ఇంజరీస్ అయ్యాయి, అలాగే తలకు కూడా దెబ్బ తగిలింది. ఆయన హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ తలకు కూడా గట్టిగా దెబ్బ తగిలింది. ఆయన పడిపోయిన స్పీడ్కి లోయలో పడిపోయేసరికి హెల్మెట్ ఊడిపోయింది. ఊడిపోవడంతో ఆయనకి తలకు దెబ్బ తగిలింది. సో ఆయన చనిపోవడానికి ప్యూర్లీ కారణమైతే ఇది. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళకి బాడీలో ఆల్కహాల్ కనిపించింది, అంటే ఆయన మద్యం తాగాడు అనేది రిపోర్ట్లో వచ్చిందంట. దాన్ని ఫారెన్సిక్ కూడా పంపించారు, కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆయనకి తగిలిన ఇంజరీసు, దానికి కారణం ఏమిటి అనేది కూడా కనిపెట్టారు. సో ఓవరాల్గా ఆయన ప్రయాణం ఎలా జరిగిందంటే ఇదిగోండి, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ, గన్నవరం, ఏలూరు మీదుగా అక్కడ రాజమండ్రి అక్కడ వరకు వెళ్ళారనమాట. సో ఇలా ఆయన ఉదయం 11 గంటలకి ఆయన ఇంటి దగ్గర బయలుదేరారు. 11:26కి నేతాజీ నగర్ ఆ ఏరియా నుంచి అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 11:51 రాధికా థియేటర్ హైదరాబాద్ అక్కడికి వచ్చారు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు పరిశీలించి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత మధ్యలో కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు చూశారు. కీలకమైనవి మాత్రమే నేను చెప్తున్నా. మధ్యాహ్నం 12:50 ఆయన చౌటుప్పల బస్టాండ్ దగ్గర పోలీసులకు కనిపించారు. మధ్యాహ్నం 12:50 చౌటుప్పల బస్టాండ్. ఈలోగా మధ్యలోనే 12:15 సవేరా లిక్కర్ మార్ట్, శ్రీ గణేష్ నగర్, నాగోల్, హైదరాబాద్ అక్కడ కూడా ఆయన ఆగారు. 12:15కి, 12:50కి చౌటుప్పల్, 1:09 ధర్మాజిగూడెం సెంటర్, తెలంగాణలో ధర్మాజిగూడెం సెంటర్. 1:29 పతంగి, చౌటుప్పల్. 2:14 కొర్లపాడు టోల్ ప్లాజా, 2:14. ఇక 2:58 శ్రీ ఆదిత్య వైన్స్లో మళ్ళీ లిక్కర్ కొన్నారు కోదాడలో. అక్కడ లిక్కర్ కొని దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత 3:20 జగ్గయ్యపేట బైపాస్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అది ఫస్ట్ యాక్సిడెంట్. ఆయన శరీరంలో అప్పటికే లిక్కర్ ఉంది. ఆయన ఉదయం నుంచి బాగా అలిసిపోయి బైక్ డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా ఆ మనిషికి అలసట ఉంది, బండి మీద డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు, లోపల మద్యం ఉంది. సో జగ్గయ్యపేట బైపాస్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. దాంతో అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే బయలుదేరిపోయాడు. ఎక్కువ టైం ఏమి ఆగలేదు. మళ్ళీ ఆయన 3:33కి చిలకల్లు టోల్ ప్లాజా, 3:52కి ఆయన కేసరా విలేజ్ అని ఉంటుంది జగ్గయ్యపేటకిను విజయవాడకి మధ్యలో. అక్కడ రెండో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ యాక్సిడెంట్ జరిగి ఆయన పక్కన పడిపోయి ఉన్నప్పుడు అక్కడికి మెడికల్ స్టాఫ్,
అండ్ అక్కడ హైవే మీద ఉండే అంబులెన్స్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఆ స్టాఫ్ వెళ్ళి కాస్త హెల్ప్ చేసి ఆయన పక్కన కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ ఆయన బయలుదేరిపోయి 4 గంటలకల్లా మళ్ళీ బయలుదేరి 4:59 స్వాతి జంక్షన్, అంటే విజయవాడ అవతల భవానీపురం దగ్గర స్వాతి జంక్షన్ ఉంటుంది కదా, అక్కడికి చేరుకున్నాడు ఆయన 4:59. 5:03 విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవరు, 5:09 వారధి ఫ్లైఓవరు, తర్వాత 5:30కి లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ వచ్చి 5:09కి వారధి ఫ్లైఓవరు, 5:11కి స్క్రూ బ్రిడ్జ్, 5:15కి రామవరపాడు రింగ్ రోడ్డుకి వచ్చి ఇంకా అక్కడ అప్పటికే అలిసిపోయి డ్రైవింగ్ చేసి లోపల 2 యాక్సిడెంట్లు అయ్యి ఒంటికి దెబ్బలు తగిలించుకొని లోపల మద్యం ఉండి ఇవన్నీ ఉండేసరికి 5:15కి ఆయన రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరకు వచ్చి ఆ పక్కన ఆగి అలా ఉన్నాడనమాట. మేబీ ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా మీరు చూసే ఉంటారు కదా, ఆయన రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర ఆగి విశ్రాంతి తీసుకొని, ఇదిగోండి ఆయన మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజ్లు. అంటే ఇవన్నీ అందరూ చూశారు, సో అందుకని నేను ప్రత్యేకంగా ఏం చూపించడం లేదు, మొత్తం చూశారు కదా. ఇదిగోండి ఆయన మద్యం కొనుగోలు చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ. ఇదిగోండి ఆయన రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర సాయంత్రం 5:30 ఆ టైంలో ఆయన ఆగాడనమాట. ఆయన ఎప్పటి నుంచి 5:30 నుంచి 8:47 వరకు దాదాపుగా 3:30 గంటలు ఆయన పక్కన ఆగిపోయాడు. అక్కడికి వెళ్ళి పోలీసులు మాట్లాడారు, ఎవరు ఏంటని వివరాలు అడిగిన తర్వాత కాసేపు ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరి ఆయన 9:15కి పొట్టుపాడు టోల్ ప్లాజాకి వచ్చాడు. ఆయన 9:15కి పొట్టుపాడు టోల్ ప్లాజా, 9:33కి కలపర్రు టోల్ ప్లాజా, 10:06 ఏలూరులో న్యూ పిన్స్ టానిక్ వైన్స్ అని ఒకటి ఉంది, అక్కడ మళ్ళీ లిక్కర్ కొన్నారు. మూడోసారి లిక్కర్ కొనుగోలు చేయడం, మూడోసారి తన ప్రయాణంలో. మళ్ళీ లిక్కర్ తాగేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరి 11:15కి గ్రీన్ ఫీల్డ్ హైవే, 11:23కి గౌరీపట్నము. సో 10:06కి లిక్కర్ కొని మళ్ళీ బయలుదేరి 11:15 గ్రీన్ ఫీల్డ్ హైవే, 11:23 గౌరీపట్నము, 11:27కి కాపవరము, 11:36కి హెచ్పి పెట్రోల్ బంకు కొంతముర్రు, అక్కడ నుంచి 11:40కి మైనింగ్ చెక్ పోస్ట్ దగ్గరికి, 11:41కి ఏదైతే నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో యాక్సిడెంట్ జరిగిందో అక్కడ 11:41 యాక్సిడెంట్ జరిగిందనమాట. సో ఆయన ఈ మార్గమధ్యంలో ఆయన మొత్తం ప్రయాణంలో 3 సార్లు మందు తాగి ఆల్రెడీ 3 సార్లు యాక్సిడెంట్కి గురై మనిషి అలిసిపోయి లోపల మద్యం ఉండి హెడ్ లైట్ పని చేయక ఇంకా అలా ఉంటే ఇంకెలా ఉంటుందండి. సో అంటే ఆయన ప్రయాణం ఒక పాఠం అండి, చాలామందికి చాలా రకాలుగా పాఠం. మేబీ ఆయన మరణం ఒక సంచలనం కావచ్చు, ఆయన మరణం ఒక వివాదాస్పదం కావచ్చు, ఆయన మరణం చుట్టూ ఒక రాజకీయ వివాదం రగల్చడానికి, 2 మతాల మధ్య చిచ్చు రగల్చడానికి కొన్ని వర్గాలు ప్రయత్నించవచ్చు. కానీ నేను ఎలా చెప్తానంటే ఆయన మరణం ఒక పాఠం. బండి మీద రావడం ఇంతసేపు, ఇంత లాంగ్ జర్నీ, సరే వచ్చిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య కుటుంబం ఉన్నారు, తనను నమ్ముకొని ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, తనకు 2-3 చర్చిలు ఉన్నాయి, ఎక్కడికక్కడ సందేశాలు ఇస్తారు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడికక్కడ ఆగి మందు తాగి అలిసిపోయినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోకుండా, హెడ్ లైట్ పని చేయకోకుండా, ఒళ్ళంతా గాయాలు పెట్టుకొని అంత ప్రయాణం, రిస్కీ ప్రయాణం అవసరమా? అంతగా ఉన్నప్పుడు మందు తాగాలి, ఆపుకోలేను అన్నప్పుడు ఎవరినైనా హెల్ప్ తీసుకెళ్ళొచ్చుగా, ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకెళ్లాల్సింది, అది కూడా చేయాలి. సరే ఆయన బండి మీద ఎందుకు వచ్చాడంటే, ఇంత దూరం ఆయన ఇక్కడ చర్చ్ ఒకటి కట్టిస్తున్నారు రాజమండ్రిలో. సో అక్కడ కన్స్ట్రక్షన్ కోసం లోకల్లో తిరగాల్సి ఉంటుంది, బండి అవసరం ఉంటుంది. సో అందుకని ఆయన ఇంత దూరం బండి మీద ప్రయాణించారని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు 113 మంది సాక్షులను విచారించారు. పోలీసులు ఏమీ ఆషామాషిగా ఈ రిపోర్ట్ బయటపెట్టలా, 113 మందితో మాట్లాడారు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎవరైతే ఆయన్ని చంపేశారని గొడవ చేశారో సోషల్ మీడియాలో వాళ్ళని పిలిపించారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే ఆధారాలు లేవన్నారు. సో పోలీసులకి అన్ని రకాల ఆధారాలు దొరికిన తర్వాత ఇదిగోండి ఆయన మొత్తం బండి మీద ఎక్కడికక్కడ తిరిగినవి, మద్యం కోసం ఆగినవి, రెస్ట్ తీసుకున్నవి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్లు అవి ఇవి మొత్తం అన్నీ సేకరించి పోలీసులు పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చారన్నమాట. మొత్తానికి ఆయన మరణానికి కారణమైతే ఇది. సో దీనిలో మనం ఇంకో కోణం వెతకాల్సిన పని లేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మినిట్ టు మినిట్ చెప్పారు పోలీసులు.
ఎవ్రీ 10 మినిట్స్కి పోలీసులు ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు అనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయట పెట్టేశారు. ఆయనకి ఏం జరిగింది, ఆయన ప్రయాణం ఎలా సాగింది అనేది కూడా పోలీసులు బయట పెట్టేశారు. దానికి తగ్గట్టు పోస్ట్ మార్టం రిపోర్టు, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పటికీ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కావాలని కొంతమందిని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా అవేమీ నమ్మొద్దు, పోలీసులు నమ్మండి. ఎందుకు నమ్మమని చెప్తున్నానంటే సీసీటీవీ ఫుటేజ్లు, పోస్ట్ మార్టం రిపోర్టు, ఆయన మద్యం కొన్న ఆనవాళ్ళు, మద్యం కొన్నాడు అని చెప్పడానికి ఆయన యూపీఐ పేమెంట్లు, ప్లస్ అక్కడ లిక్కర్ షాపు వాళ్ళకి వెళ్ళిన యూపీఐ పేమెంట్లు, ఇవన్నీ కూడా ఆధారాలే. సో ఇంతకుమించి దీని మీద మనం క్రాస్ టాక్ ఎక్కడ కూడా చేయొద్దు. ఎవరైనా కొంతమంది అడ్డగోలుగా వాదిస్తారు. ఈవెన్ ఇప్పటికీ కూడా 100లో 1 2 3 అడ్డగోలుగా వాదిస్తారు, కావాలని ఏదేదో మాట్లాడతారు. అటువంటి వాళ్ళని అవాయిడ్ చేయండి.